పార్టీలకు అతీతంగా పనిచేయంగా నేను పార్టీ పరంగా కూడా పనిచేయలేనానే. కొద్దిమంది అయితే నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, నాకు అభివృద్ధి ముఖ్యం, అన్ని పార్టీలు నా పార్టీలు అని అంటున్నారు కూడా ఉన్నారు. లేదానే పార్టీతో సంబంధం లేదు అనేటోళ్ళు కూడా ఉన్నారు. అరే డెఫినెట్ గా ఆ చట్టం ఉంది, నేనంటే లేను. నువ్వు ఇది బాగుంది ఏంటో ఆయన పది పోతే నాకు వస్తాదే కాదు బాబు, ఆయన పది పోతే నాకు రాదు, ఆయన పదవి పోతే నాకు రాదు. రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుందో చర్చించుకుంటున్నాం, రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొంటున్నో చర్చించుకుంటున్నాం, రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొన్నారో గది చర్చిస్తున్నాం. అంతే తప్ప ఏదైతుందో ఆయన పదవి పోవాలి, ఆయన పదవి పోతే నాకు వస్తుందా నీకత్తదా? ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం తన పని తను చేసుకోవాలని కోరుకుంటాం. మీరు మొన్న అడిగితే కూడా చెప్పింది నేను, స్పీకర్ గారి పరిధిలో ఉన్నది, స్పీకర్ గారు ఏది ఇస్తుందో వారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి నేను భావిస్తున్నాను అని చెప్పాను. నేను నువ్వు ఎక్కడికి పట్టుకొచ్చి ఆ నౌకరు పోవాలని కోరుకుంటున్నావు అంటే ఏమన్నట్టు నువ్వు? రాజ్యాంగం అంటుంది అంటే పార్టీ మారితే పదవి తొలగింపు చేయాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది, నేను చెప్తాను. నేను నువ్వు చదువుకో రాజ్యాంగం, నీకు ఈమంట కాదు ఈమంటే ఇస్తాను నేను. రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయో మీకు కావాలి, మీరు చదువుకోలేదు అంటలేను నేను. రాజకీయ నిబంధనలు ఏం చెప్తున్నాయో ఒకసారి గమనించండి. మీరు రాజకీయ నిబంధనలు చర్చిస్తున్నాం మనం, రాజకీయ నిబంధనలను కూడా చర్చించకూడదు. అంబేద్కర్ ఏదైతే ఉందో ఆయన చెప్పింది చదువుకోవాలి కానీ దాన్ని అమలు చేయొద్దు, ఆచరించద్దు అని చెప్పండి. పార్టీలకు అతీతంగా పనిచేయంగా నేను పార్టీ పరంగా కూడా పనిచేయలేనానే. కొద్దిమంది అయితే నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, నాకు అభివృద్ధి ముఖ్యం, అన్ని పార్టీలు నా